అంతేకాదు ఆయన యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిస్సు పూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు నిష్ఠిత. ఆయన బృహస్పతి సమోబుద్ధ్య యశసా వాసవో సమః. ఆయన బృహస్పతితో సమానమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. యశసా వాసవో సమః, కీర్తిలో ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు. అంతేకాదమ్మా, అన్నిటికన్నా ఆయన గొప్పతనం ఏమిటంటే భూమికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు రామచంద్రమూర్తికి ఉంది. అవతలవాడు మారడానికి అవకాశం ఇస్తాడు తప్ప తొందరపడి తన దగ్గర శక్తి ఉంది కదా అని అవతలవాడు తప్పు చేశాడని తీర్పు చెప్పి చంపేసే ప్రయత్నం చేయడు. నెల్సన్ మండేలా తన జీవిత చరిత్ర రాసుకున్నారు, ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని. మహాత్ముల జీవితాలు చదివితే ఆశ్చర్యకరంగా ఉంటుంది. వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైతేనే గుణములు మాత్రం ఒక్కలాగే ఉంటాయి. నాకింత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది చెప్పుకున్నారు. ఆ రాబిన్ ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్ళి మంచి ఎండలో రాళ్ళు కొట్టమంటే సుత్తి పెట్టి రాళ్ళు కొడుతున్నప్పుడు అంతే వేగంతో ఆ పలుకులు వచ్చి కంటి గుడ్డుని కొట్టుకుని ఎండలో ఇలా పైకెత్తి చూసినప్పుడు దుమ్మంతా కళ్ళల్లో పడిపోయి గరగరలాడి రాత్రి నిద్ర పట్టక కనుచూపు పోయింది చాలామందికి. అంత కష్టపడుతూ కూడా ఆయన ఒక మాట రాసుకున్నారు, ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, తన ఆటోబయోగ్రఫీలో. నా చిన్నతనంలో నా స్నేహితులందరం కలిసి ఒక ఆట ఆడుకునేవాళ్ళం. ఏమిటి ఆట అంటే, ఒక గాడిదని తీసుకొచ్చి ఒకరి తర్వాత ఒకరం ఆ గాడిద మీద ఎక్కేవాళ్ళం. ఆ గాడిద మీద ఎక్కితే ఆ గాడిద కాసేపు అలా తిరిగి వచ్చేది. మేము దిగిపోయిన తర్వాత ఏదో ఇంకో స్నేహితుడు ఎక్కి తిరిగి వస్తూ ఉండేవాడు. అలా ఓ 10 మంది స్నేహితులు గాడిద మీద తిరిగి వచ్చారు. ఆ తర్వాత నేను ఎక్కాను ఆ గాడిద మీద. ఆ గాడిద ఒకవేళ నన్ను ఎక్కించుకోకూడదు అనుకుంటే అక్కడే అది నన్ను చిందులేసి కింద పడేయచ్చు. కానీ ఆ గాడిద నన్ను అలా పడేయలేదు. అది పరిగెత్తుకుంటూ అప్పటి వరకు మామూలుగా ఉన్న గాడిద నేను ఎక్కగానే ముళ్ళ పదంలోకి వెళ్ళి నా ఒళ్ళంతా ముళ్ళు బాగా గీరుకుపోయేటట్టుగా డొంకల్లో తిరిగి నన్ను ఆ ముళ్ళల్లో పారేసి వెళ్ళిపోయింది. నా స్నేహితులందరూ నవ్వారు. నేను ఆ ముళ్ళల్లో పడిపోయి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకొని ఉండగా ఒక మాట అనుకున్నాను, మనకి ఇష్టం లేకపోతే అవతల వారితో విభేదించవచ్చు, కానీ చాలా దారుణంగా అవతల వారిని అవమానించవలసిన అవసరం మాత్రం ఉండక్కర్లేదని నా జీవితంలో మొదట నేర్చుకున్నాను. అందుకే నా జీవితంలో ఆఫ్రికాకి స్వాతంత్రం తేవడంలో ఎంత పోరాటం చేసినా, ఎంతమందితో విభేదించినా అవతల వారు బాధపడే రీతిలో అవమానించి మాత్రం నేను ప్రవర్తించలేదు, మాట్లాడలేదు. ఒక గాడిద చేసిన పని నుంచి నేను నేర్చుకున్న పాఠం అని రాసుకున్నారు నెల్సన్ మండేలా.